అయితే వీడియోలోకి వెళ్ళే ముందు చరణ్ అన్న అంటే ఎంత ఇష్టం ఉందో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. ఎందుకు అడుగుతున్నానంటే ఫస్ట్ టైం అడుగుతున్నాను, నేను ఎప్పుడూ అడగలేదు. ఎందుకు అంటే చరణ్ గారు బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే చరణ్ అన్న అని మీరు కింద రాయాలి. సో అది చూసిన తర్వాత నేను ఖచ్చితంగా దానికైతే రియాక్షన్ ఇస్తాను. సో అంటే ఇది స్పెషల్ డే కాబట్టి మనందరం షేర్ చేసుకోవాలి గైస్. బట్ మనందరికీ కూడా ఇంకొక డిసడ్వాంటేజెస్ అలాగే ఇంకొక తీరని కోరిక కూడా ఉండిపోయింది అనుకోవడం. ఇంకా మనం అందరం ఏం ఎక్స్పెక్ట్ చేసాము అంటే టీజర్ వస్తుంది, సో టీజర్ చూసి గ్లింప్స్ చూసి చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో అంతా కూడా ఎక్స్పెక్ట్ చేశాను. నేను కూడా చాలా వీడియోలు చేద్దామని ప్లాన్ చేసుకున్నా. తీరా చూస్తే ఇంకా ఏం చేసింది, తీరా ముంచేసింది అనమాట మూవీ యూనిట్. సో గ్లింప్స్ లేదు, వీడియో లేదు, టీజర్ లేదు, ఒట్టి ఫస్ట్ లుక్ మాత్రమే వస్తుందన్నమాట. సో అంటే నాకు అడిగితే వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్లానింగ్ గైస్. బుచ్చిబాబు నిజంగా అంటే నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారంటే ఫ్యాన్స్, నీకు వీలుంటే ఒకసారి ట్విట్టర్ ఓపెన్ చేసి చూడవయ్యా. నిన్ను మెన్షన్ చేసి నిన్ను లేపుతున్నారు, తలా బుచ్చి అంటున్నారు. మరి నువ్వేమో ఫ్యాన్స్ని అసలు పట్టించుకోకుండా ఇలా చేసావు. అంటే శంకర్ తాత వాళ్ళందరూ వేరు, వాళ్ళందరూ కేటగిరీ వేరు. బట్ నువ్వు కుర్రోడివి, నువ్వు కూడా ఎలానే చేస్తే అలా చెప్పు. ఫ్యాన్స్ మాత్రం చాలా అప్సెట్ అయ్యారు. ఈవెన్ న్యూట్రల్ ఆడియన్స్ కూడా వెయిట్ చేశారనమాట, ఎలా ఉంటుంది గ్లింప్స్ ఏంటని చెప్పి. నేను కూడా డిసప్పాయింట్ అయ్యాను గైస్. మరి తప్పదు అంతే, కొన్ని మూవీ ప్రమోషన్స్ భాగంగా మనం కూడా ఇంకా ఫ్లోలో వెళ్ళిపోవాలి. చరణ్ అన్న బర్త్డే సందర్భంగా ఖచ్చితంగా ఆ ఫస్ట్ లుక్ మాత్రం నాకైతే సోషల్ మీడియాని హల్చల్ చేస్తుంది అని నాకైతే అనిపిస్తుంది గైస్. ఎందుకంటే గేమ్ చేంజర్ అనేది అఫ్కోర్స్ ఒక ఐఏఎస్ లుక్, ఐపీఎస్ లుక్, ఇది అప్పన్న లుక్, సో ఇదంతా వచ్చింది ఓకే. బట్ ఎక్కడో అది మిస్ఫైర్ అయ్యింది. ఈ ఫస్ట్ లుక్తో మాత్రం అందరూ చరణ్ అన్న మళ్ళీ లేపుతారు. ఖచ్చితంగా చరణ్ అన్న పేరుని ఖచ్చితంగా మళ్ళీ రెస్పెక్ట్ ఇస్తారు, అది నా ఒపీనియన్. సో మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.